పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విజయ్ చంద్ర, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ సమసమాజ స్థాపన కొరకు కృషి చేసిన ముగ్గురు మహనీయుల జయంతి ఈ మాసంలో జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. బీసీలు తలెత్తుకునేలా తిరుగుతున్నారంటే అది ఆయన కృషి ఫలితమేనని గుర్తు చేశారు. మహిళలకు విద్య ఉండాలని ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా మహిళా పాఠశాలను ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, బీసీలకు రాష్ట్ర మంత్రులుగా పదవులు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదని కొనియాడారు. బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు నిధులు కేటాయించడం జరిగిందని, కుల వృత్తుల కొరకు అదనంగా రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మహిళలకు కుట్టు మిషన్లు, టైలరింగులో శిక్షణ వంటి వివిధ కార్యక్రమాలను చేపట్టి ప్రపంచానికి పోటీగా బీసీలను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే విగ్రహానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర అధికారులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన వ్యవసాయ పరికరాలు, స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న యూనిట్లను అంతా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, కేఆర్ఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ సిపి ధర్మచంద్రారెడ్డి, బీసీ సంక్షేమాధికారి ఈ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అంత గొప్ప వ్యక్తి, ఆల్రెడీ ఆయన కూడా చదువు ఇంట్రెస్టే కానీ ఆయన కూడా చదువుకోలేకపోయాడు. అప్పుడులో బ్రాహ్మణ వ్యవస్థ అంత దారుణంగా ఉండేది. మొట్టమొదటి మహిళా పాఠశాల కానీ పెట్టింది ఆయనే. మొట్టమొదటిగా వాళ్ళ భార్యకి నేర్పిస్తూ మిగతా మహిళలు కూడా నేర్చుకోవాలని ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి ఎగైన్ పూలే గారు. ఆయన్ని ఆశయాల్ని, ఆయన పెట్టిన సాధన మనందరం గుర్తు చేసుకోవాలి. అయితే ప్రభుత్వానికి వస్తే మీరందరూ గమనించాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఒకటే మాట చెప్తుంది, బీసీ కమ్యూనిటీస్ అంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ అంటారు. కానీ ఇంకో మాట కూడా చెప్తాను, మీరందరూ కూడా ద బెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్. ఒక దేశ చరిత్రను కానీ, ఒక దేశానికి ఒక హిస్టరీని కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడు కొన్ని చరిత్రలు తెలుస్తాయి, నాగరికతలు తెలుస్తాయి. కొండలు దొరికాయని, కంసాలైట్ దొరికిందని, ఒక ఇనుపు ముట్లు దొరికాయని ఆ ఏది క్యాలిక్యులేట్ చేస్తారు. అవన్నీ ఎవరు చేసేవారండి? మన బీసీలే కదా. అంటే మొదటి నాగరికత స్టార్ట్ అయింది కూడా బీసీల నుంచి అని మనం సర్వంగా గర్వంగా చెప్పుకున్న అవసరం కూడా ఉంది. అంత గొప్ప బీసీలకి తెలుగుదేశం